ఒక అడవిలో ఒక కాకి నివసించేది. అది ఎప్పుడూ తన రంగు చూసి బాధపడుతూ ఉండేది. ఎందుకంటే తన రంగు నల్లగా ఉండటం వల్ల ప్రజలు దాన్ని అశుభంగా భావిస్తారని కాకికి చాలా బాధ కలిగింది. ఒకరోజు అది ఏడుస్తూ ఒక మహాత్ముని వద్దకు వెళ్లి తన రంగు గురించి చెప్పుకుని బాధను వ్యక్తం చేసింది. స్వామి, నా జీవితం ఎంతో బాధాకరంగా ఉంది. నా రంగు నల్లగా ఉండటం వల్ల ప్రజలు నన్ను అశుభంగా చూస్తున్నారు. ఎవరు నన్ను ప్రేమించరు. నా మీద ఎవరికీ సానుభూతి లేదు. నేను ఇలా బ్రతకడం కంటే చనిపోవటం మేలు అని ఏడుస్తూ చెప్పింది. కాకి మాటలు విన్న సాధువు, నీ బాధను అర్థం చేసుకున్నాను. నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావో చెప్పు. నా మంత్రశక్తితో నిన్ను ఎలాగైనా మార్చగలను అని చెప్పాడు. అప్పుడు కాకి, మహాత్మా, నేను హంసలా మారాలి. హంస తెల్లగా ఉంటుంది. అందరూ దాన్ని ప్రేమిస్తారు. అందరూ దాని అందం గురించి గొప్పగా చెప్పుకుంటారు. నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు స్వామీజీ, సరే కానీ ఒక చిన్న పని చెయ్యాలి. ముందుగా హంసని కలిసి దాని జీవితం గురించి తెలుసుకో. అది నిజంగా సంతోషంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకో. ఆ తరువాత నీ కోరికను నెరవేర్చుతాను అని చెప్పి పంపించాడు. కాకి సంతోషంగా ఒక సరస్సులో తిరుగుతున్న హంస దగ్గరకు వెళ్ళింది. ఓ హంస, నువ్వు ఎంత అందంగా తెల్లగా ఉంటావు. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా అని అడిగింది. అప్పుడు హంస, లేదు మిత్రమా, నేను అసలు సంతోషంగా లేను. నా శరీరం పూర్తిగా తెల్లగా ఉంది. తెలుపు రంగు అసలు రంగే కాదు. ప్రజలు మరణించినప్పుడు తెల్లని బట్టలు ధరిస్తారు. నాకంటే రంగులున్న పక్షులు చాలా అందంగా ఉంటాయి. నా దృష్టిలో చిలుక అత్యంత అందమైన పక్షి. దానికే సహజ సిద్ధమైన అందమైన రంగులున్నాయి. నేను చిలుకలా ఉంటే బాగుండేది అని చెప్పింది. కాకి ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. హంస ఎంతో సంతోషంగా ఉంటుందని అనుకుంది. కాని అది తప్పని తెలుసుకుని చిలుక దగ్గరకు కాకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కొంత దూరం వెళ్ళాక చిలుక ఒక చెట్టుపై కూర్చుని చాలా అందంగా కనిపించింది. కాకి చిలుకతో మాట్లాడుతూ, నువ్వు ఎంత అందమైన పక్షివి. నువ్వు కేవలం ఒక్క రంగులో కాకుండా అనేక అందమైన రంగులతో వెలిగిపోతావు. అందరూ నిన్ను ప్రేమిస్తారు. నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా అని అడిగింది. అప్పుడు చిలుక, లేదు మిత్రమా, నేను సంతోషంగా లేను. నా రంగులు ఎంతో అందమైనవే. కాని నాకన్నా ఎక్కువ రంగులు నెమలికి ఉంటాయి. నెమలిని అందరూ ఎక్కువగా ఆదరిస్తారు. నా దృష్టిలో నెమలే ఈ ప్రపంచంలో అత్యంత అందమైన పక్షి. నేను నెమలిలా ఉంటే బాగుండేది అని చెప్పింది. కాకికి మళ్లీ ఆశ్చర్యమేసింది. చిలుక కూడా సంతోషంగా లేదని తెలుసుకుంది. తరువాత కాకి తన ప్రయాణాన్ని నెమలిని వెతుకుతూ వెళ్ళింది. దూరంగా నెమలి తన అందమైన రెక్కలు విప్పి పొదల మధ్య నాట్యం చేస్తుంది. ప్రజలు దాన్ని చూసి ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. కాకి నెమలిని చేరుకుని, ఓ నెమలి మిత్రమా, నువ్వు ఎంత అందంగా ఉంటావో. నీ అందమైన రంగుల రెక్కలు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉన్నావా అని అడిగింది. అప్పుడు నెమలి, లేదు మిత్రమా, నేను అసలు సంతోషంగా లేను. నా అందమే నాకు శాపంగా మారింది. ప్రజలు నా అందాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. కాని అదే అందం నా జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. నా అందమైన రెక్కల కోసం ప్రజలు నన్ను వేటాడుతారు. నా రెక్కలు నరికేసి వాటిని అలంకరణ వస్తువులుగా మార్చేస్తారు. అందుకే ప్రజలు నన్ను పంజరంలో బంధించి పెంచుతారు. నాకు స్వేచ్ఛ లేదు అని బాధపడుతూ చెప్పింది. ఆ మాటలకు కాకి మళ్లీ ఆశ్చర్యపోయింది. అయితే ఈ ప్రపంచంలో నిజంగా సంతోషంగా ఉండే పక్షి ఎవరు అని అడిగింది. అప్పుడు నెమలి, నా దృష్టిలో నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే పక్షివి. ప్రజలు నిన్ను వేటాడరు. నిన్ను ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగనిస్తారు. నువ్వు ఎక్కడికైనా వెళ్లగలవు. నువ్వు నిజమైన స్వేచ్ఛను ఆస్వాదించగలవు. నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పింది. ఇది విన్న కాకి వెంటనే సాధువు వద్దకు వెళ్లి, మహాత్మా, నేను నా పొరపాటును తెలుసుకున్నాను. నేను ఇంతకాలం ఇతరులతో పోల్చుకుంటూ నాకు లేని వాటిని మాత్రమే చూడటం వల్ల నేను బాధపడ్డాను. కాని నాకున్న స్వేచ్ఛను, నాకున్న ఈ జీవితాన్ని అర్థం చేసుకోలేదు. నేను ఇంకొకరిలా మారాలనుకోవడం అర్థం లేనిది. నాకున్న దాంతోనే సంతోషంగా ఉండాలని నేను తెలుసుకున్నాను అని చెప్పింది. ప్రతి ఒక్కరికి వారి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొంతమంది ఇతరులతో పోల్చుకుంటూ వాటి గురించి బాధపడితే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి. నిజమైన ఆనందం మనకు ఉన్నదానిలో తృప్తిగా జీవించడంలోనే ఉంది. నిజమే కదా? ఈ కథ నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.